హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఈరోజు టాపిక్ వచ్చేసి స్టేజింగ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. ముందు వీడియోలో మనము సర్వైకల్ క్యాన్సర్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, వ్యాక్సిన్, స్క్రీనింగ్ దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనము సర్వైకల్ క్యాన్సర్ స్టేజెస్, స్క్రీనింగ్, తర్వాత దాని ట్రీట్మెంట్, దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేస్తే మనకి స్టేజింగ్లో మనం యూస్ చేసేది వచ్చేసి ఫిగో స్టేజింగ్ అండి. ఫిగో స్టేజింగ్ యూజ్ చేసాము. దాన్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4గా డివైడ్ చేశారు వీళ్ళు. స్టేజ్ 1 ఏమి అంటే సర్వైకల్ క్యాన్సర్లో ఉన్న ట్యూమర్ ఓన్లీ సర్విక్స్లో ఒక్కటే ఉంటుంది. సర్విక్స్లో ఒక్కటే ఉన్నప్పుడు దాని సైజుని బట్టి మళ్ళీ దాన్ని 1A 1Bగా డివైడ్ చేశారు. ఒకవేళ అది ఎంతవరకు ఉంటుంది, క్యాన్సర్ ఎంత పార్ట్ని ఇన్వాల్వ్ అయింది అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 mm అయితే 1A, మోర్ దాన్ 5 mm అయితే 1B. స్టేజ్ 2లో ఇది ఓన్లీ సర్విక్స్లో ఉంది, కానీ ఇదేమైంది, సర్విక్స్ని దాటి వెజైనాలోకి, ఇక్కడ యూట్రస్ అని రాశారు తప్పండి, సర్విక్స్ని దాటి వెజైనాలకు కూడా స్ప్రెడ్ అయితే దాన్ని మనము స్టేజ్ 2 అంటాము. దాంట్లో కూడా స్టేజ్ 2A 2B ఉన్నాయి. ఫస్ట్ 2A అంటే అప్పర్ 2/3 ఆఫ్ వెజైనాకు ఒక్కటే స్ప్రెడ్ అవుతుంది. 2B అంటే అప్పర్ 2/3 ఆఫ్ వెజైనాతో పాటు దాని పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ ఉంటాయి, పారామెట్రియల్ లింఫ్ నోడ్స్ అని, దాన్ని కూడా అఫెక్ట్ చేసే అప్పుడు మనము 2B అంటారు. స్టేజ్ 3లో ఏమవుతుందంటే ఇక్కడ అప్పర్ 2/3 ఆఫ్ వెజైనా ఇన్వాల్వ్ అయింది కదా, స్టేజ్ 3లో 1/3 ఆఫ్ వెజైనా, లోవర్ 1/3 ఆఫ్ వెజైనా ఇన్వాల్వ్ అవుతుంది. దాంట్లో కూడా స్టేజ్ 3A 3B ఉన్నాయి. 3Aలో ఓన్లీ లోవర్ 1/3 ఆఫ్ వెజైనా ఇన్వాల్వ్ ఉంటుంది. 3Bలో లోవర్ 1/3 ఆఫ్ వెజైనాతో పాటు పెల్విక్ సైడ్ వాల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. స్టేజ్ 4లో ఇది మెటాస్టాసిస్ స్టేజ్. దీంట్లో 2 డివిజన్స్ ఉన్నాయి, 4A అండ్ 4B. 4Aలో నియర్ బై ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయి ఉంటుంది. నియర్ బై ఆర్గాన్స్ ఏంటివి అంటే బ్లాడరు, రెక్టమ్. 4Bలో డిస్టెంట్ ఆర్గాన్స్ అంటే లంగ్స్ ఉంటాయి కదా, అది మోస్ట్ కామన్ ఏరియా స్ప్రెడ్ అయ్యేకి, అక్కడికి స్ప్రెడ్ అవుతుంది. ఇది స్టేజ్ 4. తర్వాత మనకి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ సర్వైకల్ క్యాన్సర్ వల్ల అంటే రీనల్ ఫెయిల్యూర్. అది కూడా స్టేజ్ 3లోకి పోయింది అనుకోండి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి డెత్కి. తర్వాత ఇక్కడ 3 లింఫ్ నోడ్స్ జనరల్గా ఇన్వాల్వ్ అవుతాయి సర్వైకల్ క్యాన్సర్లో. ఫస్ట్ వచ్చేసి పెరిమెట్రియం, సెకండ్ది వచ్చేసి సెంటినల్ లింఫ్ నోడ్, థర్డ్ది వచ్చేసి ఇంగ్వైనా ఫెమోరల్ లింఫ్ నోడ్. మనం లింఫ్ నోడ్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయినాయి అని తెలుసుకోవడానికి ఏం డయాగ్నోసిస్ టెస్ట్ చేస్తాము అంటే పెట్ సిటీ స్కాన్ చేస్తాము. ఒకవేళ పెల్విస్లో కూడా ఏదైనా ఆర్గాన్కి స్ప్రెడ్ అయిందా లేదా అంటే బ్లాడర్కి పోయిందా, యూరేటర్స్కి పోయినాయా, లేకపోతే కిడ్నీస్లోకి స్ప్రెడ్ అయిందా, అవి తెలుసుకోవడానికి మనము MRI చేస్తాము. తర్వాత మనకి WHO రికమెండేషన్స్ ఇచ్చింది ఎట్లా స్క్రీన్ చేయాలి అని. ఆ స్క్రీనింగ్ రికమెండేషన్స్ 2 విధాలుగా ఇచ్చారు. ఒకటి సీ అండ్ ట్రీట్, జనరల్గా మనం ఫాలో అయ్యేది. ఇంకొకటి వచ్చేసి సీ ట్రైజ్ అండ్ ట్రీట్. ఇది చెయ్యరండి, ఇదే చేస్తారు ఎక్కువ. రూరల్ ఏరియాస్కి వెళ్తారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే స్క్రీనింగ్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. స్క్రీనింగ్లో ప్యాప్స్మియర్, విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అస్టిక్ యాసిడ్ చేస్తారు. ప్యాప్స్మియర్ కంటే ఎక్కువ VIAనే యూజ్ చేస్తారు. విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అస్టిక్ యాసిడ్, 5% అస్టిక్ యాసిడ్ చేసిన తర్వాత దాన్ని అక్కడే ట్రీట్ చేస్తారండి. కాల్పోస్కోప్ యూజ్ చేస్తారు, లార్జ్ స్కోప్ ఎక్సిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జోన్. కానీ లేకపోతే ఇంకొక టైప్ వచ్చేసి లార్జ్ ఎలక్ట్రోలూప్ ఎక్సిషన్ అండ్ ప్రొసీడ్ కానీ చేస్తారు. ఇది మెయిన్ ఎక్కువగా యూజ్ చేసేది. అక్కడే స్క్రీన్ చేసినారు, వాళ్ళకి డౌట్ వచ్చింది, అక్కడే ఆ స్క్రీన్ చేసిన ఏరియాని తీస్తారు. దాన్ని తీసుకొని వచ్చి హాస్పిటల్లో బయాప్సీ చేసి దాని తర్వాత ఫర్దర్గా ట్రీట్ చేయాలా లేదా అని తెలుస్తారు. ఎందుకంటే ఒకసారి స్క్రీనింగ్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ పల్లెల్లో వాళ్ళు దొరుకుతారో లేదో తెలియదు కదా, అందుకని. ఇంకొక రికమెండేషన్ వచ్చేసి సీ ట్రైయేజ్ అండ్ ట్రీట్. దాంట్లో స్క్రీనింగ్ ఫస్ట్ సారి చేస్తారు, ఒకవేళ పాజిటివ్ వస్తే దాన్ని మళ్ళీ రిపీట్ చేసి సెకండ్ సారి కూడా చేస్తారు, రెండోసారి కూడా. 2 పాజిటివ్ వస్తేనే ట్రీట్మెంట్ ఇస్తారు. అర్బన్ ఏరియాస్లో పేషెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉండి వాళ్ళ దగ్గర టైం ఉండి మళ్ళీ విజిట్ చేయగలిగినప్పుడు ఇది చేయగలము. రూరల్ ఏరియాస్లో రారు మళ్ళీ కాబట్టి రూరల్ క్యాంప్స్ అరేంజ్ చేసినప్పుడు, అర్బన్ క్యాంప్స్ కూడా అనుకోండి, క్యాంప్స్ ఎప్పుడైతే అరేంజ్ చేస్తారో అప్పుడు సీఎన్ ట్రీట్ చేస్తారు, మ్యాక్సిమం పాపులేషన్ని కవర్ చేయడానికి. WHO రికమెండేషన్స్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఎంతమందిని స్క్రీన్ చేయాలని. దాన్ని కవర్ చేయడానికి VIA యూజ్ చేసి కోల్పోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ
స్క్రీనింగ్ నెగిటివ్ అయినా, ఇక్కడ స్క్రీనింగ్ నెగిటివ్ అయినా నెక్స్ట్ ఏం చేస్తారంటే స్క్రీనింగ్ని కంటిన్యూ చేస్తారు. స్క్రీనింగ్ చేసినారు, పాజిటివ్ వచ్చింది, వాళ్ళకి లార్జ్ లూప్ ఎక్సిషన్ చెయ్యలేదు, లేకపోతే వాళ్ళని హాస్పిటల్ పిలిచినారు, అప్పుడు ఏం ట్రీట్మెంట్ చేస్తారంటే దానికి 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తారు. ఒకటి ఎర్లీ స్టేజెస్, ఒకటి లేట్ స్టేజెస్. ఇక్కడ లార్జ్ లూప్ ఎక్సిషన్ చేసిన టిష్యూని బయాప్సీకి పంపిస్తారు. అది ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మనకి ఎంఆర్ఐ సిటీ స్కాన్లో తెలుస్తుంది. ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, ఎర్లీ స్టేజెస్లో ఉందనుకోండి, అప్పుడు మనము సర్జరీ చేస్తాము. ఏం సర్జరీ చేస్తామంటే వెర్థీమ్ హిస్టెక్టమీ లేకపోతే రేడియల్ హిస్టెక్టమీ. వెర్థీమ్ హిస్టెక్టమీ అంటే ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్లు, లింఫ్ నోడ్స్ని వదిలేసి మిగిలిన యూట్రస్ అంతా తీసేస్తారు. రాడికల్ హిస్టెక్టమీలో ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్, యూట్రస్, లింఫ్ నోడ్స్ అన్నిటినీ తీసేస్తారు. ఇంకొక టైప్ ఆఫ్ సర్జరీ వచ్చేసి క్రయో అబ్లేషన్, అంటే లోపల గ్యాస్ వదులుతారు యూట్రస్లో, దాంట్లో ఉన్న టిష్యూ అంతా చచ్చిపోతుంది దానివల్ల, దాన్ని క్రయో అబ్లేషన్ అంటారు. ఒకవేళ క్యాన్సర్ లేట్ స్టేజెస్లో ఉంది, మనం సర్జరీ చేయలేము, అక్కడికి స్ప్రెడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, కీమోథెరపీ ఇచ్చి ఫాలోడ్ బై రేడియేషన్ థెరపీ చేస్తారు. కీమోథెరపీలో ఏది ఇస్తారు, డ్రగ్ ఆఫ్ చాయిస్ అంటే సిస్ప్లాటిన్ ఇస్తారు. సిస్ప్లాటిన్ ఇచ్చిన తర్వాత రేడియేషన్ థెరపీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు రేడియేషన్ థెరపీ అంటే, సిస్ప్లాటిన్ ఏం చేస్తుందంటే సెన్సిటివిటీ ఆఫ్ సెల్స్ పెంచుతుంది, రేడియేషన్ థెరపీ వర్క్ చేసేలాగా చేస్తుంది, అందుకు ఫస్ట్ సిస్ప్లాటిన్ ఇస్తారు. ఇది కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే క్రయో సర్జరీ, క్రయో అబ్లేషన్ లాంటిదే క్రయో సర్జరీ కూడా, కోల్డ్ గ్యాస్ యూస్ చేసి అక్కడున్న సెల్స్ని కిల్ చేయడము. ఇంకొకటి వచ్చేసి కోనైజేషన్ అంటే ఇలా లార్జ్ లూప్ ఎక్సిషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ జోన్ అని చెప్పాం కదా, అంటే ఏ ఏరియాలో అయితే క్యాన్సరస్ సెల్స్ ఉంటాయి ఆ ఏరియాలో మాత్రం ఇట్లా కోన్ షేప్లో కట్ చేసి తీసేస్తారు. ఎందుకు చేస్తారు అంటే రీప్రొడక్టివ్ ట్రాక్ట్ మొత్తం ఇంటాక్ట్గా ఉంటుంది, వాళ్ళకి ఒకవేళ పిల్లలు పుట్టే ఛాన్సెస్ పెంచడానికి ఈ కోనైజేషన్ అనే సర్జరీ చేస్తారు. మెటాస్టాసిస్ అయితే ఎక్కడికి మెటాస్టాసిస్ అవుతుంది, మోస్ట్ కామన్ ఏరియాస్ వచ్చేసి కిడ్నీస్ అండ్ లంగ్స్. కిడ్నీస్లో ఎక్కడికి మెటాస్టాస్ అవుతుంది అంటే యూరేట్రిక్ ఏరియాస్ ఉంటాయి కదా, యూరేటర్స్, ఎక్కడి నుంచి అయితే యూరిన్ కలెక్ట్ అవుతుందో ట్యూబ్స్, దాంట్లో ఎక్కువ మెటాస్టాస్ అవుతుంది. దానివల్ల ఏం సిమ్టమ్స్ వస్తాయంటే ఫ్లాంక్ పెయిన్, రెడ్యూస్డ్ యూరిన్ అవుట్పుట్ చూడడానికి దొరుకుతుంది మనకి, యూరేట్రిక్ అబ్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది. తర్వాత లంగ్స్లో ఒకవేళ మెటాస్టాస్ అయిందనుకోండి, డిస్నియా, తర్వాత బ్లడ్ ఇన్ స్పూటం సిమ్టమ్స్ ఉంటాయి. రేడియేషన్ థెరపీ 2 టైప్స్ ఆఫ్ రేడియేషన్ థెరపీ ఇస్తారు. ఒకటి వచ్చేసి ఇంటర్నల్ రేడియేషన్ థెరపీ, సెకండ్ది ఎక్స్టర్నల్ రేడియేషన్ థెరపీ. ఇంటర్నల్ రేడియేషన్ థెరపీని బ్రేకీ థెరపీ అని కూడా అంటారు. దాంట్లో ఇరేడియం 192 యూజ్ చేస్తారు, దాన్ని బాడీ లోపల ఇన్సర్ట్ చేస్తారు. కాపర్ టీ అవి ఉంటాయి కదా, అలాగా ఇన్సర్ట్ చేసి పెట్టేస్తారు. అది నెమ్మదిగా రిలైజ్ అవుతూ ఉంటుంది, లోపల ఉన్న సెల్స్ని అన్నిటినీ అది కిల్ చేస్తుంది. అదొక టైప్ ఆఫ్ రేడియేషన్ థెరపీ. సెకండ్ది వచ్చేసి ఎక్స్టర్నల్ బీమ్, జనరల్గా యూజ్ చేసేది ఇదే ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీనే, దాన్ని టెలిథెరపీ అని కూడా అంటాము. ఇక్కడ యూజ్ చేసే రేడియో ఐసోటోప్ వచ్చేసి సెరీలియం. ఇది బాడీ లోపల పెట్టరు, బయట నుంచి ఇస్తారు. రేడియేషన్ ఇచ్చే ముందు మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, సిస్ప్లాటిన్ ఇస్తారు. సిస్ప్లాటిన్ ఇచ్చి రేడియేషన్ థెరపీ ఇస్తారు, అప్పుడు ఎఫెక్టివ్నెస్ బాగుంటుంది. మ్యాక్సిమం టాపిక్స్ అన్నీ కవర్ చేసాం ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో అండ్ ఈ వీడియోలో కలిపి. సర్వైకల్ క్యాన్సర్, తర్వాత వ్యాక్సిన్, దాని ట్రీట్మెంట్, స్క్రీనింగ్ గురించి. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా విషయం తెలిసినా ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.